నీ మీద ఎలాంటి కేసులు పెట్టాం. నా ఇంటికి వచ్చి టచ్ చేసి చూడు, నీ దమ్మంటే నేను చూపిస్తాను. మా కార్యకర్తలు జోలిలోకి వెళ్ళక్కర్లేదు. ముందు నన్ను టచ్ చేసి మా కార్యకర్తలు జోలికి వెళ్ళదు. పెచ్చగా మాట్లాడితే కౌంటర్ కూడా అలాగే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. మీకే కదా నోరు ఉన్నది. మీ కార్యకర్తలు ఉత్తేజపరచడానికే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల్లో పెద్దల పాత్ర పోషించండి, ప్రజల కష్టాలు ఉండమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈ వైసీపీ నాయకులు రోడ్డు ఎక్కి బట్టలు ఇప్పి తీసి కొడతావా? నువ్వు 5 సంవత్సరాలు చేసేవాడు బట్టలు ఎవడో ఇప్పించావు? నీ బట్టలు ఇప్పించాకే ఎంతమంది ఉన్నారో కూడా మేము చూసాం. 5 సంవత్సరాలు ఏం పీకేయాలని అడుగుతా ఉన్నా. ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు తప్ప మరి పీకింది ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి భాష మార్చుకోండి. నేను ఇప్పుడు వదిలేస్తున్నా, నా గన్మేలు ఇప్పుడు పంపించేస్తా, నువ్వు రా మా ఇంటికి రా, తిరిగి వెళ్ళని చూస్తాను ఎవడైనా. ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. కత్తులతో అడుగుతారా? ఒక మాజీ సివిల్ సప్లైస్ మంత్రివా నువ్వు మాట్లాడుతున్న భాష అది. దీని మీద కూడా కేసు కట్టవలసిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అది ఎంత పెద్ద మాట. కూటమి నాయకులు కత్తులతో నరుగుతాం, తెలుగుదేశం నాయకులు కత్తులతో నరుగుతాం అంటే దాన్ని కౌంటర్గా కేసు కట్టాలి. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి భాషకు భయపడవలసిన అవసరం లేదు. రాబోయే 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది, ప్రజలను ఆదుకుంటుంది, ప్రజలు ఉంటామని కూడా మీకు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఎంత విచ్ఛిన్నం చేయాలని అవదో ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి చేసిన విధ్వంసం చాలు. 5 సంవత్సరాలు ఏమైందో. అలంపురం వెళ్తాక గంట టైము, తాడేపూడి నుంచి పత్తిపాటు రావడానికి గంట, నిడవలు వెళ్తాను 2 గంటలు, విప్పలు వెళ్తాను 2 గంటలు, మాధవ వెళ్తాను 2 గంటలు. ఏ గర్భిణీ స్త్రీ అయినా హాస్పిటల్ రావాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? గోతులో పడి ఎంతో మంది నడువులు నిలిపిన ప్రాణాలు కోల్పోయారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని నాడు నేడని నేను పెడతాను. ఈ రోడ్లు ఏం వేసామో, ఎన్ని లక్షల రూపాయలు పని చేయించామో కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు బట్టి ఎనకపోతే ఆ పని ఏదో మేము కూడా చేసి చూపిస్తాం. మీరు ఇప్పుడు ఎప్పుడో అన్నారు, మీరు చేసే పని ఇప్పుడు మేము చేయాలనుకుంటే కారుమూల వేస్తామని అడుగుతాను నేను. మీరు 29లో చేసే పని కనుక ఇవాళ 25 నుంచి మేము మొదలు పెడితే ఆ ఓసుకోత మీకే అవుతుంది. అది తెలిసి మాట్లాడండి. కాబట్టి అలాంటి పనులు మేము చేయట్లేదు. ఎవరైతే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు తల్లిని మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు భార్యను మాట్లాడారో, అసభ్యకరమైన భాష మాట్లాడారో వాళ్ళు శిక్ష అనుభవించి తప్పదు. వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మేము కక్ష సాధన చేయట్లేదు. మీరు ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. నేను ఏ రోజు వాళ్ళ గొడవకి వెళ్ళలేదు, ఏ రోజు వాళ్ళు పట్టించుకోనే లేదు. మనం ఏం చేయబోతా ఉన్నాం? మన ప్రజలు ఓట్లు వేశారు. రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు ఉండాలి. ఎలక్షన్ దాటిన తర్వాత ప్రజా శ్రేయస్ కోసం పాటుపడడం అనేది నా ఉద్దేశం, మన ప్రభుత్వ ఉద్దేశం కూడా. అంతేగాని ఉన్న సమయాన్ని ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిలో అంటే ఆలోచనలన్నీ మన ఆ సైడ్ ఉంటాయి. అభివృద్ధి మర్చిపోతాం జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచన చేసింది, గ్రామంలో పుట్టాం కాబట్టి ఈ గ్రామానికి మనం ఏ గ్రామంలో పుట్టినా ఆ గ్రామానికి మనం ఏం చేయాలి, మనం ఆ గ్రామానికి ఒక మంచి మనిషిగా మనందరూ పోటీ విధంగా ఉండే పని చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటే గ్రామాలన్నీ బాగుపడతాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పార్టీలు బేసిసాలు వదిలి అల్లంపురం గ్రామం అందరూ కలిసి శుభ్రంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రామంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏ గ్రామంలో లేదు. అందరినీ నేను కలుపుకునేలా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయించి అందరూ కూడా ఈ సమావేశాన్ని ఇచ్చేసి ఇప్పటికే కాలతీర్థం అయింది. మళ్ళీ మనం కలుద్దాం. గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మీ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం. మీ గ్రామంలో ఉన్న సమస్యల మీద మాట్లాడతాం. మీ అందరితో 2-3 గంటలు గడిపి అధికారులు కూడా తీసుకొచ్చి మీ సమస్యలు ఇక్కడ పరిష్కారం దిశగా ఆలోచిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాన్ని మంచి ప్రభుత్వానికి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, లోకేష్ గారికి ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.